ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు. నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధానంగా బీఆర్ఎస్ ఒత్తిడి, సర్కార్ తడబడి అంటూ మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనుగొనడానికి నిన్నటిదాకా తటపటాయించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలికొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్రతినిధుల బృందంతో నిన్న ఘటనా స్థలం దగ్గరకు వెళ్లిన హరీష్ రావు 6 రోజులుగా ఎందుకు సరైన చర్యలు చేపట్టట్లేదు అంటూ నిలదీయడము, సొరంగం దగ్గర బృందాలను కలిసి రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు డిలే అవుతుందని అడగడము, కన్వేయర్ బెల్ట్ రిపేర్ ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నించడంతో నీళ్లు నమలినరు అధికారులంతా కూడా. ఇప్పటికే సర్కార్ నిర్లక్ష్యం మీద విమర్శలు వచ్చినాయి. దీంతో బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. 6 రోజులకు అసలైన రెస్క్యూ ఆపరేషన్ మొదలైనట్టుగా మనం ఇక్కడ చెప్పొచ్చు. సహాయ బృందాలకు స్వయం నిర్ణయాధికారం తీసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించడంతో ఆపరేషన్ వేగవంతమైంది. ఎటకేలకు ఇక మట్టి దిబ్బల కింద ఇరుక్కుపోయిన టీబీఎం మెషిన్ కట్ చేస్తూ సొరంగంలో పేరుకుపోయిన బురదను లోకో ట్రైన్లో బయటకు తడిస్తూ బృందాలు ముందుకు పోతున్నాయి. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడిచినా కూడా తమ వాళ్ళను బయటకు తీసుకురాకపోవడంతో ఆవేదనతో కూలీలు స్వరాష్ట్రాలకు తరలిపోవడం కూడా కనిపించిన దృశ్యం నిన్న. దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్స్ కూడా మనం చూస్తున్నాం. టన్నెల్ పరిశీలిస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర నేతలంతా కూడా ఉన్నారు. మరోవైపు టన్నెల్లో ఇరుక్కుపోయిన టీబీఎం మెషిన్ను కట్ చేస్తున్న రెస్క్యూ బృందానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫైనల్లీ 6 రోజులకు ఆపరేషన్ మొదలైంది అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ నేతల పర్యటనతో సెగ తగిలింది. కార్యాపణను వదిలేసి ప్రభుత్వం కదిలిందని చెప్పొచ్చు. రెస్క్యూ బృందాలకి కూడా పూర్తి నిర్ణయాధికారం ఇచ్చిండ్రు ఫైనల్లీ. దీనివల్ల రెస్క్యూ ఆపరేషన్ అనేది కొంత వేగవంతమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బురదను బయటకు తీసి కూడా ముందుకు వెళ్తుంది. మెషిన్స్ అన్ని కూడా, టీమ్స్ అన్ని కూడా పనిచేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రమాదంపై పరిహాసం అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కార్మికుల్ని కాపాడకుండా సీఎం మంత్రులు టూర్లలో బిజీ ఉండడం కూడా ఇప్పుడు వివాదాలకు కారణమవుతుంది. ప్రధానంగా మంత్రులేమో పొద్దుగాల వస్తున్నారు, సాయంత్రం పోతున్నారు. రెస్క్యూ మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి 6 రోజుల అంటూ కూడా ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీకి చక్కర్లు కొట్టే రేవంత్కు సమీక్షించే సమయం లేదా అంటూ కూడా విమర్శలు వెలువెత్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాల కృషిని అభినందిస్తున్నామన్నారు హరీష్ రావు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిశీలించింది. బీఆర్ఎస్ బృందం ఈ నేపథ్యంలో ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే నిన్న ఏం జరిగిందనే దానికి సంబంధించి ఒకసారి గమనిస్తే అడుగడుగున ఆంక్షలు అంటూ కూడా మనం ఒకసారి చూడొచ్చు. హరీష్ రావు బృందం పర్యటన సందర్భంగా దోమలపేట దగ్గర భారీగా పోలీసులు మోహరించిండ్రు. ఎస్ఎల్బీసీకి వెళ్తుండగా 5 చోట్ల ఆపిండ్రు పోలీసులు వీళ్ళందరినీ కూడా. అయితే మంత్రి ఉత్తమ్ను కలవకుండా గేట్ దగ్గర అడ్డుకున్నారు. మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసి బైఠాయించి అక్కడనే నిరసన తెలిపిండ్రు. చివరకు సొరంగం దగ్గరకు 8 మందికి మాత్రమే అనుమతి ఇచ్చిండ్రు. కెమెరాస్, ఫోన్స్ లేకుండా వెళ్ళాలి అంటూ ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి. గత 6 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో ఎవరికి సమాచారం ఉండకుండా వాళ్ళు చెప్పిన సమాచారం మాత్రమే తీసుకునే విధంగా మీడియాకు కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి. బాధిత కుటుంబాలను కూడా ఎవరు కలవకుండా అడ్డుకున్న పరిస్థితి. బాధిత కుటుంబాలకు సమాచారం కూడా ఇవ్వని పరిస్థితి. వాళ్ళకి కనీసం ఒక భరోసా, ధైర్యం చెప్పే పరిస్థితి కూడా చేయలేదు. ఆ చర్యలు కూడా చేపట్టలేదు ప్రభుత్వం అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫలితంగా ఈ పరిణామాలన్నీ చూసి మిగతా కార్మిక కుటుంబాలన్నీ కూడా మళ్ళీ సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న దృశ్యాలు నిన్న కనిపించినాయి. ఇక మిగతా వార్తలు ఒకసారి చూస్తే ఎరువుల కోసం అరిగోస అంటూ మనకు వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎరువుల కోసం గత కొద్ది నెలలుగా ఇదే పరిస్థితి రైతులది. పనులు బదిలీ, పడిగాపులు కాస్తూ కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లోపంతో పాత రోజులు పునరావృతమై అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. రాళ్లు, కట్టెలు, ఇటుకలు, చెప్పులు, పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను లైన్లలో పెట్టి ఆకలి దప్పికలను వదిలి నిరీక్షించిన ఒక్క బస్తా కూడా దొరకక కడుపు మండి రోడ్డెక్కుతున్నారు అనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గోడౌన్స్ దగ్గర రైతులంతా కూడా బారులు తీరిండ్రు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి పిఎస్సిఎస్ దగ్గర ఇట్లా ఎగబడ్డారు అంటూ మనకి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. చక్కగా వ్యవసాయం చేసుకోవాల్సిన రైతులకి ప్రతిరోజు పొద్దున లేచిన దగ్గర నుంచి వ్యవసాయం చేయడానికి సంబంధించి ఏదో ఒక సమస్యతో ఆఫీసుల చుట్టూ ఎక్కడో వెయిట్ చూడాల్సిన పరిస్థితి, బ్యాంకు చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించింది కాంగ్రెస్ హయాంలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అంటూ చూస్తున్నాం. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల స్థానాలకు ఓటింగ్ జరిగింది. నల్గొండ ఉపాధ్యాయ స్థానంలో అత్యధికంగా 93.55% పోలింగ్ నమోదైంది. పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఇంకోవైపు చూస్తే దళిత అభ్యర్థిని బలపెడతారా అంటూ మనకి ఇంకొక ప్రధాన వార్త కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్లాన్ అంటూ కూడా మనం ఈ వార్తను గమనించవచ్చు. పొత్తులో కాంగ్రెస్ కు దక్కేది 2 సీట్లు, క్రాస్ ఓటింగ్ తో దక్కనున్న 2వ సీటు,
ప్రాణమిత్రుడి కోసం సీఎం రేవంత్ పట్టు అంటూ కూడా గమనిస్తున్నాం. త్యాగం చేసిన జీవన్ రెడ్డికి మొండి చెయ్యే, ఒకటి సిపిఐకి, మరో సీటుకు మజ్లిస్ లాబీ అంటూ గమనించవచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేటాయించి 4వ అభ్యర్థిని నిలబెట్టే యోచన, అదే సీటు దళిత నేతకి ఇచ్చేందుకు కసరత్తు అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. ఏదేమైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన వాళ్ళ క్షేమం తప్ప రాష్ట్ర ప్రజల క్షేమం బాగోగుల గురించి ఎక్కడ దృష్టి ఉన్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇంకోవైపు చూసుకుంటే ప్రొఫెసర్ల లాబింగ్ అంటే మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తున్నట్టు ప్రచారం. ఎందుకు జమ చేస్తున్నారు దానికి సంబంధించి ఒకసారి చూస్తే అయితే ఓవరాల్గా ఉద్యోగ విరమణ వయసు పెంపుకు ప్రయత్నం, అగ్రి, వెటర్నరీ, ఉద్యాన వర్సిటీల్లో డిమాండ్, సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నట్టుగా సమాచారం. నేడే ఉత్తర్వులు అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. కీలక ఉద్యోగుల రిటైర్మెంట్ అంటూ మనం చూస్తున్నాం. పాత తేదీతో జీవో తెచ్చేందుకు తాజా కసరత్తు, సీఎం అపాయింట్మెంట్ కోరిన అధికారులు అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. సో వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. ఇందుకోసం విరమణకు దగ్గరగా ఉన్న ప్రొఫెసర్లు ప్రభుత్వంతో భారీ ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టుగా సమాచారం. దీంతో శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఆయా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. శుక్రవారం వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన పలువురు కీలక ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నారు. దీంతో ఈలోపే వయసు పెంపుకు సంబంధించి ఉత్తర్వులు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే సాంకేతిక ఆవిష్కరణలకు నైతికత తోడవాలి అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. సో టెక్నాలజీని ఒక బాధ్యతగా వాడుకోకపోతే భారీ విధ్వంసం, ఒక్క కాలర్ ట్యూన్తో సైబర్ నేరాలను అరికట్టలేమని కేంద్రం గుర్తించాలి. టెక్నాలజీతో పర్యావరణంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలి. సాంకేతిక నిరక్షరాస్యతను ఎట్లా అధిగమించాలో ఆలోచించాలి. బెంగళూరులో జరిగిన టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్లో కేటీఆర్ చేసిన కమెంట్స్ మనం గమనించవచ్చు. చాలా కాలంగా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చాలా కాలం నుంచి ఏ వార్తలు చూస్తున్నాం, అబద్ధపు వార్తలు, అబద్ధపు ప్రచారాలు, వాటి కౌంటర్స్ ఇవే కొనసాగుతున్నాయి. నిజంగా ఒక అభివృద్ధికి సంబంధించి ఎట్లా ముందుకెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, వాటికి సంబంధించి వెళ్తున్న పరిస్థితులు, దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. మరి కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోతారు, ఏం చేస్తారో అన్నాక ఆందోళన అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతుంది. సో ఒక టెక్నికాలిటీకి సంబంధించి, ఒక అభివృద్ధికి సంబంధించి, అనేక రంగాల్లో ముందుకు వెళ్ళడానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మాత్రమే అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. మనం ఇంకో ప్రధాన వార్తను గమనించాలి. చేతులెత్తేసిన బోర్డు చేయలేని సర్కార్ అంటూ మనకి హెడ్లైన్ కనిపిస్తుంది. కృష్ణా జలాల వాటాకు సంబంధించి. సో కృష్ణా జలాల వాటా సాధనలో పూర్తిగా వైఫల్యం, కోటాకు మించి తరలించిన ఏపీ మళ్లీ నీళ్ల కోసం పట్టు అంటూ చూస్తున్నాం. ఏపీ వైఖరి మొదటి నుంచి కూడా ఇట్లానే ఉంది. చర్చల పేరిట సాగదీసి 5 రోజుల్లో 7 టీఎంసీల తరలింపు, 116 టీఎంసీల నుంచి 63 టీఎంసీలకు దిగొచ్చిన తెలంగాణ చివరకు 40 టీఎంసీలే వినియోగించుకునేందుకు అంగీకారం అంటూ చూస్తున్నాం. ప్రశ్నార్థకంగా మారనున్న నాగార్జున సాగర్ ఆయకట్టు పరిస్థితి అంటూ మనం వార్తని గమనించవచ్చు. సో మనం గత కొద్ది రోజులుగా ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేఆర్ఎంబీ మీటింగ్ వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో మనం మాట్లాడుతూనే ఉన్నాం, చర్చిస్తూనే ఉన్నాం. సో కోటాకు మించి ఏపీ తరలిస్తోంది, అయినప్పటికీ కూడా అన్యాయంగా మళ్ళీ తమకే కావాలంటూ నీళ్ళ కోసం పట్టుబడుతోంది అనే దాన్ని మనం పదే పదే మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఈ చర్చలన్నీ ముగిసేలోపు మరిన్ని నీళ్లు తరలిపోతాయి, మరిన్ని నీళ్లు ఏపీ అక్రమంగా తరలించుకుపోతుందని ఏదైతే మాట్లాడినామో అదే నిజమైంది. సో చర్చల పేరిట సాగదీసి 5 రోజుల్లో 7 టీఎంసీల నీటిని తరలించుకుపోయింది ఏపీ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో చివరకు 40 టీఎంసీలే వినియోగించుకోవడానికి అంగీకారం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. నీటిని కోల్పోతూ, నీటి హక్కులను కోల్పోతూ, వనరులని కోల్పోతూ ఎటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు అనేదాన్ని ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వం మీదనే నిందలు మోపుతా ఇప్పుడు అల్టిమేట్గా వాళ్ళు చేసింది ఏంటి అంటే ఆఖరికి 40 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి అంగీకారం తెలిపినరు. సో నాగార్జున సాగర్ ఆయకట్టు పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ముందు నుంచి ఆందోళన వ్యక్తపరిచిన నేపథ్యంలో సర్కారు పూర్తిగా వైఫల్యం చెంది చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇట్లానే డ్రామాలు చేసి నాటకాలు ఆడి తెలంగాణ ప్రజల గోసబుచ్చుకుంటుంది, మోసం చేస్తుందనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోవైపు చూస్తే 8 మంది చిక్కుకుంటే ఇంత నిర్లక్ష్యం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ఎల్బిసి టన్నెల్ దానికోసం సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడానికి 6 రోజుల మంత్రులు పొద్దుగాడు వస్తున్నారు, సాయంత్రం పోతున్నారు. ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా అంటూ హరీష్ రావు చేసిన కమెంట్స్ మనం గమనించవచ్చు. సో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి మాట్లాడతారు, కానీ ఇక్కడికి వచ్చి చూసే తీరిక లేదంట. హెలికాప్టర్ వేసుకుని సీఎం ప్రచారానికి పోతే మంత్రి ఏమో హెలికాప్టర్ లేదు అని హైదరాబాద్లో ఉండిపోయారు. వీళ్ళకు 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా? రేవంత్ రెడ్డి ఎందుకు సమీక్షించలేదు? ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఒక ప్రాజెక్టు కూలిపోతే పట్టించుకునే బాధ్యత లేదా అంటూ హరీష్ రావు ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది. సో
ఈ ప్రమాదానికి సంబంధించి కూడా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి, మంత్రులు. సో ఈ నేపథ్యంలో కౌంటర్ చేసిండ్రు. కేసీఆర్ హయాంలోనే ఎస్ఎల్బీసీలో ఎక్కువ పని చేస్తున్నామని చెప్పేసి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చిన సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ఎల్బీసీ కోసం గత ప్రభుత్వం ఒక్క పని చేయలేదు అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకసారి రికార్డులు పరిశీలించుకోవాలి అంటూ కూడా హరీష్ రావు సవాల్ చేసిండ్రు. 9 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకి 3,300 కోట్లు ఖర్చు పెడితే 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 3,900 కోట్ల పని జరిగిందని వివరించారు. కాంగ్రెస్ హయాంలో కంటే 600 కోట్ల పని ఎక్కువగా చేసినామని ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కరోనా వచ్చినా 10,000 లీటర్ల సీపేజ్ వచ్చినా 12 కిలోమీటర్ల వరకు దాదాపు టన్నెలు పూర్తి చేసినామనే విషయాన్ని క్లియర్ చేసిండ్రు. 16 నెలల్లో కనీసం 15 మీటర్లైన సొరంగం నవ్వినరా అని కూడా క్వశ్చన్ చేసిండ్రు. తమ ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్న జూపల్లి కూడా తనతో పాటు ఇక్కడికి వచ్చి పనులు సమీక్షించారు అనే విషయాన్ని గుర్తు చేసిండ్రు. ఇప్పుడేమో ప్లేట్ ఫ్రాయించి 4 మడత పెట్టిందని ఇదేం పద్ధతి అంటూ కూడా హరీష్ రావు మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వారి ప్రాణాలపై ఇదేనా మీ చిత్తశుద్ధి, ఎన్డీఆర్ఎఫ్ కృషిని అభినందిస్తున్నామని చెప్పేసి అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెలు పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడినారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించిన సందర్భం కనిపిస్తుంది. సో ప్రతిపక్షం కదిలితే కానీ ప్రభుత్వంలో పనులు చేయాలన్న సోయి రాని పరిస్థితి దాపురించింది తెలంగాణలో అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో అడుగడుగున కూడా ఆంక్షలు విధించిండ్రు. హరీష్ రావు బృందం పర్యటన సందర్భంగా ఎట్లా పోలీసులను మోహరించారో మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ళు పనులు చేయరు, పని చేయడం అని అడగడానికి వెళ్తే అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అని ఒక బాధ్యతాయుతంగా పోయి మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఇదే విధంగా వ్యవహరించిన సిచ్యువేషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇట్లా ఒక బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడికి పోయి మాట్లాడిన తర్వాత 3 రోజుల సహాయక చర్యలు పూర్తి చేస్తాం, టన్నెల్లో చిక్కుకున్న వాళ్ళను బయటకు రప్పిస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కీలక కమెంట్స్ చేసిండ్రు. సీఎం ధనదాహంతో 8 మంది గల్లంతైనరు అంటూ కూడా వ్యాఖ్యానించిండ్రు. పాలన చేతగాకని రేవంత్ నిందలు మోపుతున్నాడు, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ ఘటనకు పూర్తి బాధ్యత రేవంత్దే అంటూ కూడా కుండబద్దలు కొట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పాలనను గాలికి వదిలేసి టైంపాస్ రాజకీయాలు మాత్రమే చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించిండ్రు కేటీఆర్. సో ఈ నేపథ్యంలో అనేక రెస్క్యూ బృందాలు అయితే అక్కడ ఉండి రెస్క్యూ ఆపరేషన్కి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బీసీ దగ్గర సింగరేణి సీఎండి అక్కడ బలరాం అక్కడికి వెళ్ళిండ్రు. ఇంకో కొందరు రెస్క్యూ సిబ్బందిని రప్పిస్తామంటూ కూడా ఆయన చెప్పిండ్రు. సో ఈ సహాయక చర్యలో మరింత తోడ్పాటునివ్వడానికి మరో 200 మంది రెస్క్యూ సిబ్బందిని పంపిస్తున్నామని చెప్పి సింగరేణి సీఎండి బలరాం వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గరకు చేరుకుని ప్రమాదం జరిగినప్పటి నుంచి సింగరేణి రెస్క్యూ బృందం సహాయక చర్యలో నిమగ్నమైంది. ఇప్పటికే ఘటనాస్థలికి 100 మందికి పైగా సిబ్బందిని, అత్యాధునిక సహాయ సామాగ్రిని కూడా చేరవేసినట్టుగా చెప్పిండ్రు. వాళ్ళంతా కూడా క్షేమంగా బయటకు రావాలని ఆయన కూడా ఆకాంక్షించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ మీడియాని బయటకి పంపించేసి ఈ గేటుకు తాళం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవేవి వార్తలు కూడా మొదటి నుంచి బయటికి రాకుండా, బయట ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చేసి అబద్ధాలు చెప్పే ప్రచారం చేసే ప్రయత్నం చాలా క్లియర్గా చేస్తూ వచ్చింది ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఇంకొక వైపు సాంకేతిక ఆవిష్కరణలకు నైతికత తోడవ్వాలి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. టెక్నాలజీని బాధ్యతగా వాడుకోకపోతే భారీ విధ్వంసం జరుగుతుందని అన్నారు. సో టెక్నాలజీతో పర్యావరణంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలి, సాంకేతిక నిరక్షరాస్యతను ఎట్లా అధిగమించాలో ఆలోచించాలి అంటూ టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. సాంకేతిక ప్రగతికి పర్యావరణాన్ని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. సో ప్రతిరోజు భారీ డేటా సెంటర్స్ను ఏర్పాటు చేస్తున్నారు, అయితే వాటి కోసం వినియోగించే విద్యుత్, నీటి వినియోగానిపై ఎవరు దృష్టి సారించట్లేదని కూడా ఆందోళన వ్యక్తం చేసిండ్రు. టెక్నాలజీ వల్ల పర్యావరణం మీద కలిగే ప్రభావం గురించి తగిన అధ్యయనం లేకుండా ముందుకెళ్తే భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయని కూడా హెచ్చరించిన విషయం చెప్పిండ్రు. ఇక మరోవైపు ప్రధానంగా కేంద్ర వైఖరికి సంబంధించి కీలకమైన చర్చ నడుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గిస్తే దేశం విచ్ఛిన్నమవుతుందంటూ డీలిమిటేషన్కి సంబంధించి వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఇక్కడ నిధులు తీసుకెళ్లినా భరిస్తున్నాం, సీట్లు తగ్గిస్తే మాత్రం ఊరుకోమంటూ కరీంనగర్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాల పునర్విభజనలో భాగంగా ఎంపీ సీట్లు తగ్గిస్తే దేశం విచ్ఛిన్నమవుతుంది అంటూ వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. నిన్న
ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో జనాభా లెక్కల ప్రకారం దక్షిణ భారతదేశంలో పార్లమెంటు సీట్లు తగ్గిస్తే ఎవరు ఊరుకోరని కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఉత్తరాది కంటే దక్షిణ భారతంలో సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన ప్రతిపాదనలో వాస్తవం ఉంది అని చెప్పారు. స్టాలిన్తో పాటు చంద్రబాబు మరింత ముందుకెళ్లి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పౌరులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అయితే సీట్లు తగ్గవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన విషయంలో కూడా వాస్తవం ఉంది అని అన్నారు. సో ఈ నేపథ్యంలో ఒక చర్చ అయితే కీలకంగా జరుగుతుంది. కానీ దక్షిణాదికి అన్యాయం ఇప్పటికే కేంద్రం చాలా చేస్తూ వస్తుంది. ఇక ముందు కూడా ఒకవేళ ఏ విధంగా కొనసాగించినా కూడా దాన్ని అంగీకరించే ప్రసక్తి లేదని దక్షిణాది నుంచి ఒక రివోల్ట్ అయితే వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఎస్ఎల్బీసీ బాధితుల కుటుంబాలతో ఎవరిని మాట్లాడనివ్వద్దు అంటూ మనకి ఇక్కడ ఇంకొక వార్త కనిపిస్తుంది. బాధిత కుటుంబాల మీద పోలీసులు నిఘా పెట్టిన విషయం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎవరితోనూ వాళ్ళు మాట్లాడకుండా పహారా కాస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మా వాళ్ళు ఎప్పుడు వస్తారు సార్ అని వాళ్ళు కూడా అడుగుతున్నారు. మా వాళ్ళు చనిపోయిండ్రని అనిపిస్తుంది, వాళ్ళు బతికుండే ఛాన్స్ లేదు, చెప్తున్నా వినకుండా మా వాళ్ళు ఆ రాత్రి డ్యూటీకి పోయిండ్రు, టన్నెల్ మా వాళ్ళని బలి తీసుకుంది, ప్రభుత్వం కనుకరించి ఒక్కొక్కరికి 5 కోట్ల చొప్పున పరిహారం చెల్లించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు తోటి కార్మికులు నిన్న చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న ప్రెస్ మీట్ తర్వాత హరీష్ రావు కంట్రోల్ రూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలీసులంతా అక్కడికి చేరుకున్నారు. సో నమస్తే తెలంగాణ బాధితులతో మాట్లాడింది, మట్టి పడుతుందని అంతకుముందు డ్యూటీ చేసిన వాళ్ళు చెప్పిండ్రు, వెళ్ళకపోతే డ్యూటీ ఆపేస్తారేమోనని మా వాళ్ళు డ్యూటీకి పోయిండ్రు, ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలో తెలియదు, వస్తున్నారు వెళ్తున్నారు, తట్టెడు మట్టి తీసిన పాప అనబోలేదు, ఏం జరుగుతుందో చెప్పట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో లోపల ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. సొరంగంలో పైప్స్ను కట్ చేస్తున్నారు సిబ్బంది. సొరంగం లోపల భారీగా వస్తున్న వాటర్కి సంబంధించి ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ చాలా క్లియర్గా మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్లో గమనించవచ్చు. సొరంగం లోపల సహాయక చర్యలు ఎట్లా జరుగుతున్నాయి, ఇది లోపల ఎటువంటి పరిస్థితి ఉంది, ఇవన్నీ దాటుకొని బయటకు పోయి ఈ రెస్క్యూ ఆపరేషన్ని పూర్తి చేయాల్సిన అవసరం చాలా కీలకంగా కనిపిస్తుంది. సో ఫోటోలు దిగడం తప్ప 6 రోజులు చేసింది ఏంటి అంటూ ప్రమాదం జరిగి 6 రోజులైనా పురోగతి లేదంటూ జగదీష్ రెడ్డి చేసిన కమెంట్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు నిపుణుల సలహాలు తీసుకోరా అంటూ నిరంజన్ రెడ్డి క్వశ్చన్ చేసిన పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి చూద్దాం. సో రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయని దానికి సంబంధించి సో మోదీ డైరెక్షన్లో రేవంత్ అడుగులు అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ దోస్తీ అంటూ మనం గమనించవచ్చు. కల్వకుట్ల కుటుంబమే సీఎం టార్గెట్, సంబంధం లేని కేసులు వంటగట్టే కుట్ర, అహంకారానికి రేవంత్ కేర్ ఆఫ్ అడ్రస్, కాంగ్రెస్ హయాంలో కూలిన 4 ప్రాజెక్టులు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయిన విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎస్ఎల్బీసీ మీద సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అండ్ వడ్డీల విషయంలో కూడా సీఎం తప్పుడు లెక్కలు చేస్తున్నారు, సంబంధం లేని కేసులను వంటగట్టే కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆమె సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అనేక సమస్యలతో ప్రజలంతా కొట్టుమిట్టాడుతుంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా వాటి నుంచి దృష్టి మళ్లించడానికి పిచ్చి పిచ్చి ఎత్తుగాడలు వేస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో మరోవైపు విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి 2 రైతుల బలి అంటూ వార్త చూస్తున్నాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తిలో స్టార్టర్ మరమ్మతు చేస్తుండగా ఒకరు చనిపోయినారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్లో ఫ్యూజ్ వేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. సో చికిత్స పొందుతూ రైతు చనిపోయిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్కు రైతుల ఉసురు తగులుతుంది అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. నీళ్లు ఉండి ఇవ్వలేని దుస్థితి దాపురించింది, సగం పొలాలు ఎండుతున్నాయంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు గమనించవచ్చు. జనగామ జిల్లా దేవరపుల మండలం పొట్టిగుట్ట తాండాలో ఎండిన పొలాలు పరిశీలిస్తున్నారు ఎర్రబెల్లి. ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక వైపు యూరియా కోసం అగచాట్లో ఉండి చూస్తున్నాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో యూరియా కోసం రైతులు బారులు తీరిండ్రు. క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. క్యూలో రాళ్ళు, చెప్పులు, పాస్బుక్లు, ఆధార్ కార్డులు. సో కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో తప్పని తిప్పనంటూ చూస్తున్నాం. ఇంకొక వైపు జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఆలూరులో పిఎస్సిఎస్ గోడౌన్ దగ్గర క్యూలో ఆధార్, పట్టాదారు పాస్బుక్లు పెట్టి పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఆ ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు నీళ్లు లేక ఆగచాట్లు పడుతున్నారు. మరి ప్రభుత్వం చూస్తేనేమో ఒకవైపు నీటి హక్కులకు సంబంధించి చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేవలం నిర్లక్ష్యం వైఫల్యం కారణంగా
ప్రజలందరినీ రైతులందరినీ గోసబెడుతున్న సిచ్యువేషన్. సో పంటలు ఎండుతున్నా నీరు విడుదల చేస్తలేరు అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. సో తలాపుని రిజర్వాయర్ ఉన్న పారని కాలువలో జనగామ కలెక్టరేట్ ఇరిగేషన్ ఆఫీస్ ఎదుట రైతుల నిరసన అంటూ కూడా మనం వార్తని ఇక్కడ గమనించవచ్చు.